ఫస్ట్ అయినా మా వేణుగోపాల్ గారు నన్ను అడిగింది ఏంటంటే, అన్న నేను సినిమా ఇండస్ట్రీకి ఎంటర్ అవుదాం అనుకుంటున్నాను, ఎలా అవ్వాలి అని చెప్పేసి అడిగాడు. అంటే ఎలా అవుతాం అనుకుంటున్నావో నేను చెప్పాను. అదే ఒక ప్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను అన్నాడు. ప్రొడ్యూస్ చేస్తే నీకు నష్టం వస్తుంది, చాలా ఇబ్బందికరం అవుతుంది, ఒక 2-3 కోట్లు పోతాయి, కష్టం అయింది. నువ్వు ఇండస్ట్రీకి రావాలంటే ఫస్ట్ నువ్వు చేయాల్సింది ఎలా ఏంటంటే, ఒక ఫిలిం ఇండస్ట్రీలో ఏదో చేయాలంటే ఒక డిస్ట్రిబ్యూటర్కి ఎంటర్ అవ్వు అని చెప్పేసి మా తమ్ముడు వేణుగోపాల్ గారికి నేను చెప్పడం జరిగింది. అప్పుడు వేణుగోపాల్ గారు నా మాట విన్న తర్వాత నేను ఛాంబర్కి తీసుకెళ్ళి అక్కడ ఆయనకి లైవ్ మెంబర్షిప్ శ్రీకేశ్వర ఫిలిమ్స్ అనే బ్యానర్ ఓపెన్ చేయించడం. ఆ తర్వాత నా మీద ఉన్న అభిమానంతో నా ఫస్ట్ పిక్చరు నటరత్నాలని ఆయన డిస్ట్రిబ్యూషన్ చేశారు. నైజా మీడియాకి 75 థియేటర్లు ఆయన ప్లాన్ చేశారు. నేను ఆ తర్వాత ఆ రోజే శ్రీనివాస్ గారిని నేను పిలిపించేసి ఇద్దరికి పరిచయం చేసి, శ్రీనివాస్ గారు మీరు మా వేణు గారికి కొద్దిగా సపోర్ట్ చేయాలి, మీరిద్దరు కలిసి జర్నీ చేయండి అని చెప్పేసి మన ఎన్టీఆర్ సింగ్ గారికి కూడా చెప్పడం జరిగింది. అప్పటి నుంచి కూడా వీళ్ళు ఇద్దరు అసలు ప్రాణ స్నేహితుల్లాగా చక్కగా ఆ సినిమా నటరత్నాల సినిమా తర్వాత, అప్పటికి నటరత్నాలు నేను శ్రీనివాస్ గారు ఇద్దరం చెప్పాం, డబ్బులు వస్తే రావచ్చు లేకపోతే పోవచ్చు, పోతాయి కూడా చెప్పలేమన్నా. దానికి మా వేణుగారు కూడా ప్రిపేర్ అయి ఉన్నారు టోటల్గా. కాకపోతే నేను తర్వాత అడిగాను భయంతో, ఏంటి వేణుగారు పరిస్థితి ఏంటి అంటే, అన్న కొద్దిగా పర్లేదు, సగం రికవర్ అయ్యాను అన్నారు. ఓకే థ్యాంక్ యూ అని చెప్పేసి అన్నాను. ఆ తర్వాత ఆయన జూనియర్ కాలేజీ కళాశాల సినిమా చేసినట్టున్నారు. మళ్ళీ తర్వాత ఇది సింబానో సినిమా చేశారు. ఇది 4th మూవీ చేస్తున్నారు. అది 4th మూవీ ఏంటంటే దీన్ని తెలుగు వెర్షన్కి ప్రొడ్యూస్ చేస్తున్నారు. అండ్ డిస్ట్రిబ్యూషన్ ప్రొడ్యూసర్ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఆయన పర్చేజ్ చేసి డిస్ట్రిబ్యూషన్ కమ్ ప్రొడ్యూసింగ్ తెలుగు వెర్షన్ చేస్తున్నారు. దానికి మన శ్రీని గారు కూడా సహకరించి ఇద్దరు కలిసి జర్నీ చేస్తూ ఇద్దరు కంబైన్డ్గా వర్కౌట్ చేస్తున్నారు. ఈ స్నేహం ఎప్పటికీ నిలబడాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి, సూపర్ హిట్ అవ్వాలని చెప్పేసి నేను మనస్ఫూర్తి కోరుకుంటూ, మా వేణు గారికి మా శ్రీని గారికి ఇద్దరు కూడాను మంచి డిస్ట్రిబ్యూటర్లుగా మంచి స్థాయికి రావాలి, ఇంకా మంచి పెద్ద సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనస్ఫూర్తిగా మా వేణు గారికి నేను అభినందనలు తెలుపుతున్నాను.